వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై శాసనసభలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. టిడ్కో గృహాల స్థితిగతులపైన నేడు అసెంబ్లీలో లఘు చర్చ జరగనుంది. శాసనసభ, శాసన మండలి సమావేశాలు నేటితో ముగియనున్నాయి. వైకాపా పాలనలో జరిగిన విధ్వంసాలు, అరాచకాలపై వరుస శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 6 శ్వేతపత్రాల్ని ప్రకటించింది. పోలవరం నీటిపారుదల రంగం, రాజధాని అమరావతి, ఇసుక, విద్యుత్ రంగాలకు సంబంధించి సచివాలయం వేదికగా చంద్రబాబు వైకాపా చేసిన అక్రమాల్ని, అరాచకాల్ని వివరించారు. శాసనసభ వేదికగా ఎక్సైజ్ శాఖ, శాంతి భద్రతలకు సంబంధించిన వాస్తవాల్ని చంద్రబాబు వెల్లడించారు. ఇవాళ ఆర్థిక రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాన్ని ప్రకటించనున్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థకు చేసిన నష్టాన్ని, ఎడాపెడా అప్పులతో రాష్ట్రంపై మోపిన భారాన్ని గణాంకాలతో సహా ముఖ్యమంత్రి వివరించనున్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ప్రభుత్వ నిర్మాణాల్లో విశాఖ ఉక్కు, హుద్హుద్ తుపాను బాధితులకు ఇళ్లు, దేవాదాయ భూముల పరిరక్షణ, నిత్యావసరాల ధరలు వంటి అంశాలపై ప్రశ్నలు ఉండనున్నాయి. పింఛన్లు, మల్లవల్లి పారిశ్రామికవాడ, ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది, అత్యవసర మందుల కొరత, గ్రామ పంచాయతీలకు 14, 15వ ఆర్థిక సంఘం నిధులు, పెట్టుబడుల సదస్సుపై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై మండలిలో మంత్రి పయ్యావుల కేశవ్ శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. మండలిలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యుత్ కొనుగోళ్లు, వాలంటీర్ల వ్యవస్థపై ప్రశ్నలు ఉండనున్నాయి. పార్టీల నేతలపై దాడులు, పోలవరం కాంటూరు పరిధి తగ్గింపు, ఒప్పంద అధ్యాపకుల క్రమబద్దీకరణ, గంజాయి, ఇతర మత్తుమందుల అక్రమ రవాణా, మహిళలకు ఆర్థిక సాయం, విద్యా కానుక, అమ్మ ఒడిపై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు.